సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్పం మండలం ఎస్ యానంలోని ఆంధ్ర గోవా కోకో బీచ్ వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల పోస్టర్ను అమలాపురం ఎంపీ హరీష్ ఎమ్మెల్యే ఆనందరావులు ఆవిష్కరించారు. పట్నంలోని ఎర్ర వంతెన వద్ద గల పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జనవరి 14, 15, 16 తేదీల్లో ఎస్ యానంలోని బీచ్ వద్ద 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామన్నారు. టూరిజం కేంద్రంగా జిల్లాను మార్చాలనే సంకల్పంతో సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. సంబరాలను వీక్షించడానికి విచ్చేసే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానం గ్రామంలో ఉన్నటువంటి వైట్ శాండ్ బీచ్, ఆంధ్ర గోవా కోకో బీచ్. ఆ బీచ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి, ఆడపడుచులందరికీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, సాగర తీరంలో శాప్తిని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి కోసము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ 3 రోజులు సంక్రాంతి సంబరాలను జరపడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వటం, ఇచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కోనసీమ సంబరాలని రాష్ట్ర పండగగా మరి గుర్తించి రాష్ట్ర పండగగా జరపడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకు ధన్యవాదాలు చేసుకుంటామంటే, పోయినసారి మొట్టమొదటిసారిగా జూన్ నెలలో కూటమి గవర్నమెంట్ వస్తే జనవరి నెలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే రోజుకి 25,000 మంది వస్తారనుకుంటే రోజుకి 1,00,000 మంది వచ్చారు. రావటమే కాదు, మహిళా సోదరిమణులు, మన ఆడపడుచులు రాత్రి 12 అయినా 1 గంట అయినా కదలకుండగా సాగర తీరంలో కూర్చొని ఆ యొక్క వెలుగుల్లో ఆ సాగర తీరంలో వైట్ శాండ్ బీచ్లో వాళ్ళు పొందినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని బలపరిచి కోనసీమ జిల్లాని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని